సామెతల గ్రంథము సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట ఉంటుంది. మనం చూసుకొని ముందుకెళ్దాం. మరి అంతేకాకుండా ఈ సమయం ఇచ్చిన పెద్దలకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మరి నూట అది 29వ అధ్యాయం సామెతలు 29వ అధ్యాయం 18వ వచనం. ఇక్కడ ఏమని రాయబడిందంటే, దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు అన్నాడు. అది ఒకసారి చూసుకున్నాం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు, ధర్మశాస్త్రము అనుసరించువాడు ధన్యుడు. ఈ మాట దేవుని వాక్యం అంత గూఢంగా ఎంత సెలవిస్తుందంటే, ఈ యొక్క వాక్కు లేఖనే దేవోక్తి అనగా దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క శాసనములు. ఈ శాస్త్రంలో ఆజ్ఞలో మానవుని హృదయంలో ఉంటే వాడు తొట్టిల్లడానికి కారణం ఏం లేకుంటది అన్నట్టు. దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచువాడు ధన్యుడు అని చెప్పి కింద వచ్చిన చూస్తున్నాం. మరి ఈ వాక్య భాగ ప్రకారం చూస్తే నేడు అనేక జిల్లాల్లో, అనేక రాష్ట్రాల్లో, అంతేకాకుండా ఆర్టీసీ సిబ్బంది ఆ నియమాన్ని పాటిస్తుందని చెప్పగలం. ఎందుకొరకంటే ఆ ఎటు వెళ్ళినా మరి లెఫ్ట్ సైడ్ కూడల్లో లెఫ్ట్ సైడ్ వెళ్ళడం, ఉం, ఈ క్రమాన్ని మరి దేవుని ఆజ్ఞ ప్రకారం నడుస్తుంది. అదే కట్టు లేక తిరుగుదరు అనే మాట చూస్తే క్రమము లేక ఒకరినొకరు యాక్సిడెంట్ చేసుకుంటారు. కానీ దేవుని వాక్యం, దేవుని వాక్యాన్ని బట్టి అనుకుంటున్నాను. లెఫ్ట్ సైడ్ ఇటు నుంచి వచ్చిన లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, అటు నుంచి వచ్చిన లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఇట్లా వెళుతుంటే ఏంటంటే ఏ అభ్యంతరాలు, ఏ యాక్సిడెంట్లు, ఏ ప్రమాదాలు జరగని చెప్పి గవర్నమెంట్ ఆనాడు నిర్ణయించింది. కాబట్టి దాని ప్రకారము ఆ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎవరైనా ధిక్కరిస్తే వాడిని ఇప్పుడు అప్పుడు ఆ దినాన ఫైన్ వేస్తారు, కానీ ఇప్పుడేమో ఫోటో తీసుకొని ఫైన్ వేస్తారు అన్నట్టు. దేని వాక్యాన్ని వారు అనుసరించి నడుస్తుంది గవర్నమెంట్. అంతే కాకుండా మరి కింది మాట చూస్తే ధర్మశాస్త్రం అనుసరించేవాడు ధన్యుడు. ధర్మశాస్త్రం అంటే పరిశుద్ధ గ్రంథములోని మాటలు. ప్రతి దినము మన హృదయానికి, మన మనస్సుకు, మన ఆత్మకు ఇచ్చిన మాటలు. దీన్ని బట్టి మనం నడిస్తే మనకు ముందున్న త్రోవలు ఎలా నడచాలి, ఎలా మెలగాలి, సమాజంలో, సంఘంలో, దేవునికి ఎలా జీవించాలి అనే వాటిని బట్టి కూడా ఈ ధర్మశాస్త్రము మనకు తెలియజేస్తుంది. ఇంకా కాకుండా ఒక భక్తుడు పాట పాడు ఏం పాడాడంటే, యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారినోలే, యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారినోలే, నాట్యమాడెను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే, నాట్యమాడెను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే, సుగుణాల సంపన్నుడా, శృతిగానాల వారసుడా, జీవింతును నిత్యం నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, సుగుణా సంపన్నుడా. అయితే ఈ యొక్క దేవోక్తి అనుసరించి నడిస్తే ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టలను, ఆయన విధులను అనుసరించి వాడు పడి త్రూలుటకు కారణమే చెప్పి ఏం లేదని చెప్పి 119 అధ్యాయం కీర్తనలు 119 అధ్యాయం తేటగా రాయబడింది. చూసుకుందాము ఒకసారి. 119 అధ్యాయం 119 165 అంటే ఇక్కడ, నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టులుటకు కారణమేమీ లేదు. ధర్మశాస్త్రం ప్రేమించడం వల్ల ధర్మశాస్త్రంలోని మాటలు, ఆయన వాక్కులు, ఆయన దేవోక్తి అనుసరించి నడిస్తే వాడు తూలి తొట్టిల్లుటకు కారణం లేదంట. తూలి తొట్టిల్లుటకు కారణం లేదు.
అందుకని అంటాడు అన్నాడు. ప్రకటన గ్రంథాలు ఉంటుంది అంటే ఆత్మ సంగతులు చెప్తున్నవాడు గైకొను గాక అంటాడు. ఆత్మ, మనలో ఉన్న ఆత్మ ఆయనది అన్నాడు. ఆది కాండం 2వ అధ్యాయంలో ఉంటది ఏమని, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసిక రంధ్రంలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అని చెప్పారు. మరి అంతేకాకుండా సామెతల గ్రంథం చూస్తే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అనగా మనలో ఈ శరీరంతో అంటగట్టుకున్నటువంటి ఆత్మ ఆనాడు దేవునిలో నుండి దేహములోనికి వచ్చినటువంటి ఆత్మ. ఆత్మ అనగా దేవుడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించారు. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని మరి 4:24 యోహాను 4:24 ఉంటదన్నమాట. అయితే ఇక్కడ మనలో ఆ ఆత్మ ఉంది కాబట్టి మనం ఈ ఉదయకాలం కాదు, ప్రతి ఉదయకాలం 5 గంటలకు మరి లేచుకొని ఆ ఆత్మ చెప్తున్న సంగతులను ఒక్కొక్క దాసుని ద్వారా ఏ ఏ మాటతో మాట్లాడుతాం ఆశతో మనము మొదటి దశమ భాగం అనగా మన సమయ దశమ భాగం మన యొక్క ఆస్తిలో కాదు, మన శ్రమ పడిన దానిలో కాదు, కానీ ఇక్కడ సమయం కూడా దశమ భాగముగా ప్రతి ఉదయకాలం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఇస్తున్నాం. ఎందుకొరకు ఇస్తున్నాం అంటే దేవోక్తి మన యందు ఉన్నది కాబట్టి. దేవోక్తి మన యందు దేవుని వాక్యము మనలో ఉండి నడిపిస్తుంది కాబట్టి మనము ఆ వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నాం. మరి యొక్క సందర్భంలో చూస్తే 1 కొరింథీ 3:16 అనుకుంటా ఏమంటే, మీరు మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని ఎరగరా? వీళ్ళు ఆ ఆలయాన్ని ఎవరైనా పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాను. ఆత్మ నడిపిస్తాను. ఆత్మ నడిపిస్తుంది. ఆ ఆత్మ సంగతులు చెప్పుతున్న మాటలు గ్రహించి నడిస్తే మనకు మంచి ఏదో చెడు ఏదో అని చెప్పి మనం వాటి ప్రకారం నడుస్తుంది. అదే ద్వితీయోపదేశ కాండం 31 అధ్యాయం 14-15 ఉంటది. ఏమనంటే, చూడుము నీ ఎదుట నేను మేలును కీడును జీవమును మరణమును నీ ఎదుట ఉంచి ఉన్నాను అంటే అక్కడ చూసుకుందాం భాగాన్ని. ఆ ద్వితీయోపదేశ కాండం ద్వితీయోపదేశ కాండంలో ద్వితీయోపదేశ కాండం ద్వితీయోపదేశ కాండంలో ఏం రాయబడిందంటే చదువుతున్నాను. చూడుము నేను జీవమును మేలును మరణమును కీడును ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములను నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నీకు ఆజ్ఞాపించుచున్నాను అంటున్నాడు. కానీ ఏంటంటే దేవోక్తి అంటే దేవుని మాట, దేవుని ఆజ్ఞ. ఆనాడు మోషే కూడా ఆ పర్వతమునికి వెళ్ళి 10 ఆజ్ఞలు ఇచ్చింది. ఆ 10 ఆజ్ఞలు అంటే దేవుని మాటలు ఎట్లా జీవించాలి, ఈ 10 ఆజ్ఞలు ఎట్లా జీవించాలి, ఎట్లా నడచాలి. ఒకవేళ ఆయన ఆజ్ఞను ధిక్కరిస్తే ఏమంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నది, సకల దుర్నీతే పాపం అన్నది. నీతి లేని వాడు పాపం చేసి ఆజ్ఞను ధిక్కరిస్తుంది పాపం అన్నాడు. దేవుని వాక్యాన్ని ఆ దేవోక్తిని తీసివేసిన లెక్క అన్నట్లు. మరి యొక్క సందర్భంలో చూస్తే 119 కీర్తన ఉంటది. 119 కీర్తన ఇంకా తేటగా రాయబడింది. 119 2వ వచనం ఉంటుంది అక్కడ. అక్కడ ఏం రాయబడిందంటే, ఆయన శాస్త్రములను గైకొనుచు ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. ఇక్కడ కూడా వెతకడం అంటే ఆ యొక్క వ్యక్తి లోపట దేవుని ఆత్మ సంగతులు దేవోక్తి ఉండి ఆ యొక్క దేవుని వెతుకుతారని చెప్పారు. మరి యొక్క సందర్భంలో దేవా నీవే మా దేవుడిని వేకునే వెతుకుదును అని చెప్తున్నారు. కారణం ఏంటంటే దేవుని వాక్కు వాళ్ళలో ఫలిస్తుంది. దేవుని వాక్కు వాళ్ళలో ఉండి నడిపిస్తుంది. ఎందుకంటే దావీదు మహారాజు మరి యొక్క సందర్భంలో నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవలకు వెలుగైన చెప్పచ్చు. ఇవన్నీ టోటల్ గా ఆయన వాక్కు, ఆయన
మాట మనలో ఉన్నందుకు మనం వాటి ప్రకారం నడుస్తున్నాం. అదే 119 అధ్యాయం 2, 3 వచనాలు చూసుకుంటే, పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు, వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. హృదయములంతా ఆయన వాక్యాన్ని పెట్టుకొని జీవిస్తూ ఏ పాపము చేయడానికి వీలు లేదు. చెప్తుంది ఆత్మ సంగతి. అంతకు వారు ఆయన మార్గంలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఎంత తేటగా రాయబడచ్చు. ఏమంటున్నాడు? నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. అంతేకాకుండా, ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటి నేను అలక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరవచ్చు. నీ ఆజ్ఞలన్నిటి నేను అలక్ష్యము చేసినప్పుడు నేను అవమానపడడానికి వీల్లేదు. దేవుని యొక్క మాట మనలో నిలిచి ఉంటే ఏమంటే, మనం ఏ పాపానికి, ఏ దుర్నీతికి పాల్పడమని చెప్పి మనం మొదటిగా చూసుకున్న వాక్య ప్రకారము, దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు అని అంటున్నాడు. ఈ ఉదయకాలం నీతో నాతో మాట్లాడుతున్నాడు. మరి మనం సేవకులమైన ప్రతి ఒక్క దేవుని వాక్యం తెలిసిన వారు అన్యులు అంటారు, మీరు ఏం చక్కగా ఉన్నారయ్యా, మీరు ఏం కరెక్ట్ నడుస్తున్నారయ్యా, మిమ్మల్ని బట్టి మేము దేవుని దగ్గరికి ఎలా రావాలి, మీ సన్నిధికి, మీ యొక్క దేవుని మందిరానికి ఎలా రావాలి అని చెప్పి చాలా మంది అంటుంటారు. కానీ మొట్టమొదటి సువార్త మనం ఒక కరపత్రిక లాగా, ఒక పాంప్లెట్ లాగా మన పత్రికను చదివిన తర్వాత ఎదుటి వ్యక్తి అన్యుడు, దేవుని ఎరుగని వాడు మనతో మన దేవుని సన్నిధికి వచ్చి ఆయన మాట్లాడుతుంట. మన పత్రిక అంటే మన ప్రవర్తన, మన నడవడి, మన క్యారెక్టర్, మన చూపులు అన్ని ఒక పత్రిక లాగా. ఆ పత్రిక సరి అయినదిగా ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే, అవును నిజమే అని చెప్పని వాళ్ళు రాగలుగుతారు. కానీ నన్ను చాలా మంది ఇలా అడిగింది, కాదా వాళ్ళని బట్టి నువ్వు నిత్య జీవ మార్గాన్ని కోల్పోతున్నావు, అది సరైనది కాదు. దేవుడు నిజమైన వాడు, ఆయన పరిశుద్ధుడు, ఏ పాపము లేదు, ఆయనను బట్టి నడవాలయ్యా. మానవులు ప్రతి ఒక్కరు పాపం తప్పు చేస్తారు, సరిదిద్దుకుని నడుస్తారు అంతే. కానీ దేవుడు పరిశుద్ధుడు, యేసుక్రీస్తు అన్నాడు కన్యకకు జన్మించింది కాబట్టి ఆయన లోపల ఏ మత మత క్రామ కోదం లేదు. 33.5 సంవత్సరం ఈ లోకంలో జీవించిందంటే ఆయన లోపల ఏది లేదు. నాలో పాపం ఉన్నదని మీరు నిరూపించగలరా అని చెప్పన్నాడు ఒక సందర్భంలో. ఆయనను బట్టి నడవాలి అంతేగాని మనుషులను బట్టి, అదో ఆయన అలా చేస్తారు, ఆమె ఇలా చేస్తుంది, ఎట్లా వాళ్ళయ్యా అనేది కట్ట వాళ్ళని పట్టకు. మనుషుల్లో కూడా ఏదన్నా దోషం ఉండగా మానదు. కాబట్టి దేవునిలో ఏ పాపం లేదు, ఏది లేదు. కాబట్టి ఆయనను బట్టి నడవాలని చెప్పి నేను చాలా మందికి మాటలు హెచ్చరించిన. కాబట్టి మనము మొదటిగా చూసుకున్న వాక్య ప్రకారం చూస్తే, దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుతున్నట్టు. మరి యొక్క సందర్భం చూస్తే ఆమోసు గ్రంథంలో ఇంకా తేటగా రాబడింది. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం చదవమాట. ఆమోసు గ్రంథము ఆమోసు 8వ అధ్యాయము ఆమోసు రాయబడి అంటే 8వ అధ్యాయం 11 వచ్చిన ఎవరన్నా చదివితే చదువులే. ఆమోసు గ్రంథము ఆమోసు 8వ అధ్యాయం 11లో చూస్తే ఏం రాయబడిందంటే, 11, 12 వచనం కలిపి ఉంటాయి. అక్కడ రాయబడిన మాట, రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును. 11 వచ్చింది. 8, 11లో చూస్తే, రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును. ఎందుకొరకు అంటే దేవోక్తి వినకపోతే, దేవుని యొక్క వాక్యాన్ని వినకపోతే ఏమంటున్నాను, రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టించును, అది అన్నపానము లేకపోవట చేత యెహోవా మాటకు వినకపోవడం వలన కలుగు క్షేమముగా ఉండును. ఇదే
యెహోవా చాలండి. ఇక్కడ ఈ మాట ఎందుకు రాయబడిందంటే ఆయన మాట దేవోక్తి వినని ఎడల క్షామం ముట్టిస్తుంట. క్షామం అంటే కరువు, పంటలు లేవు, నీళ్లు లేవు, ఏది లేకుండా మరి ద్వితీయోపదేశకాలు మరి యొక్క సందర్భాలు అంటే ఏంటంటే ఆకాశం ఇత్తడిగాను భూమి ఇనుముగాను నేను చేస్తాను అన్నప్పుడు మనకు పంటలు పండిస్తుంది కాదు ఉంటుంది లేస్తుంది. కాబట్టి దేవుని మాట వినాలి. దేవుని మాట విని ఆ వాక్కు ప్రకారం నడిస్తే ఏదంటే నీ నీతి నీ ముందర నడుచును యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయని చెప్పి యెషయా గ్రంథంలో రాయి. మన నీతి అంట మనం ఆయన ఆజ్ఞలు బట్టి నడిస్తే మన చేసిన ప్రతి నీతి క్రియ మనకు తురావా చూపిస్తుందంట. మన శత్రువులు ఎవడన్నా అపవాదులు ఉంటే వాడు మన సైన్యపు వెనుకటి భాగమును ఆయన కావలి కాస్తాడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి యొక్క సందర్భంలో చూస్తే ఆ యోహాను సువార్త 13వ అధ్యాయం ఉంటుంది. యోహాను సువార్త 13వ అధ్యాయం ఆ యోహాను సువార్త 13వ అధ్యాయం యోహాను సువార్త 13వ అధ్యాయం 13, 17 ఉంటుంది. యోహాను సువార్త 13వ అధ్యాయం 17వ వచనం ఇచ్చేటగా రాయబడింది. ఇక్కడ కూడా ఏమంటే 13, 17 ఏం రాయబడిందంటే ఈ సంగతులు మీరు ఎరుగుదురు, ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనక వీటిని చేసిన యెడల మీరు ధన్యులగుదురు. మిమ్మల్ని అందరిని గురించి నేను చెప్పలేదు. ఈ సంగతులన్నీ మీరు ఎరుగుదురు అంటే యేసుక్రీస్తు శిష్యులతో అంటున్నది. ఈ సంగతులన్నీ మీరు ఎరుగుదురు. ఎరిగి అంటే ఈయన మాటలు వింటారు, ఎరిగి మళ్ళా ఎరగక చేస్తే అనమాట. సార్ 17వ వచనం ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. మిమ్మల్ని అందరూ గురించి నేను చెప్పను. నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనం చేయువాడు నాకు విరోధముగా తన మడమను ఎత్తాను. సందర్భం ప్రభు వల్ల సందర్భంలో రొట్టె విడిచిన సందర్భంలో మరి ప్రభు యేసుక్రీస్తు తన శిష్యులతో మాట చెబుతున్నాడు. మీరందరూ ఎరుగుదురయ్యా కానీ వాటిని ధిక్కరిస్తారు చెప్పి ముందే సూచన. ఎందుకంటే ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలం ఎరిగిన వాడు. ఎవరు? ప్రభు యేసుక్రీస్తు. ఇహమందు పరమందు ఈ లోకము భూలోకము అవన్నీ వాడు కాబట్టి అన్ని తెలుస్తూ రేపు జరగబోయేది, జరుగుతున్నది, జరగవలసినది సమస్తం ఆయనకి తెలుసు. కాబట్టి ఏమంటున్నాడు? ఈ సంగతులన్నీ మీరు ఎరుగుదురయ్యా, మీరు ఎరుగుతారు కానీ దయ కనకపోతే, నా మాటలు మీరు వినకపోతే, దేవోక్తి మీలో లేకపోతే కట్టు లేక తిరుగుతారు. కట్టు లేక తిరుగుతారు అంటే కొందరు ఈ లోకములు ఎందరో తిరుగుతారు. లేచిందంటే మనం అడవిలో ఒక జంతువు తిరుగుతుంది. ఆ జంతువుకి ఒక కట్టు అద్దు భయం అనేది లేకుండా ఉంటుందా? ఏం లేదు. లేచిన అంటే ఎవరు చేనులో పోయి పడుతుందో, ఎవరిని పంట నష్టం చేస్తుందో, ఇక్కడ ఏదానికి తెలియదు అసలు. దానికి ఒక ఆజ్ఞ ధిక్కరించడం. అలాగనే మనుషులు కూడా బాల్య దశ నుంచి యవ్వన దశ మళ్ళా నడిగా వృద్ధాప్య దశ వచ్చినా కానీ వాళ్ళని అనుసరించి వాళ్ళ చిత్తాన్ని అనుసరించి నడుస్తారు. కానీ వాక్యం నుంచి ఏం తెలుస్తుంది అంటే నీ ప్రవర్తన మనకి సరిగా కనపడుతుంది కానీ తుదకు అది మరణానికి నడిపిస్తుందని చెప్పి సామెతల గ్రంథం ఉంటుంది. ఒకని ప్రవర్తన నేను కరెక్ట్ ఉన్నా అంటారు కానీ అది సరైనది కాదు. దేవవాక్యం తేటగా మాట్లాడుతుంది. నీవు ఎలా ఉండవు, నీవు ఎలా చేస్తున్నావు, నీ ఎవరికి లోబడుతున్నావు, ఎవరితో ఎలా మాట్లాడుతున్నావు, నీ సంఘంలో సమాజంలో నీ గురించి ఏమనుకుంటారు అని చెప్పి అన్ని గ్రహింపులేరు. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే దేవోక్తి లేని వారు కట్టు లేక తిరుగుతారు. ఈ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలగాలి. మరి ఈనాడు జీవితంలో అనేకులు దేవుని వాక్యాన్ని ఎరిగిన వారు కూడా దేవోక్తి లేని వారి వలె మరి మాట్లాడతారు, ప్రవర్తిస్తారు, ఆయన వాక్యాన్ని ధిక్కరిస్తారు. అందుకని ఏమన్నా మిమ్మల్ని బట్టే నా నామం అన్ని జనుల మధ్య హేళన చేస్తున్నాను. అందుకరకు మొట్టమొదటి మనం బాప్తిసం తీసుకున్నప్పుడు మనకి తీసుకున్న నిర్ణయం ఏంటంటే అంతం వరకు, ఆది నుంచి అంతం వరకు అంటే మన జీవితం, మన కాలగతులు యెహోవా వశములు ఉన్నది కాబట్టి మరణం వరకు నమ్మకంగా ఉండి తీస్తే మనకు మహిమ.
దేవునికి మహిమ మనకు దీవెన ఉంటది. అది గ్రహించక లోక ఆశలకు వెంటాడి ఆనాడు యూదా ఇస్కరియోతు ఆ యొక్క సందర్భంలో ఆయన అద్భుతాలు చూసి నేను కూడా ఈయనతో ఉంటానని చెప్పి ఆ భారపు నుంచి విడుదల పొంది ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత కొన్ని దినాలకి మళ్ళీ తిరిగి లోక ఆశలకు అంటే తను మొదట ఏ ప్రవర్తన కలిగి ఉన్నాడు దాన్ని అనుసరించినట్టు ఆయన ఖజానాదారుడు ఉన్నాడు కాబట్టి నా దగ్గర డబ్బు సంచి లేకపోయి చెప్పని ఆ యొక్క ప్రభు యేసుక్రీస్తుని అమ్మడానికి మరి ఆ రోమా సైనికులతో ఒప్పందం చేసుకొని వెండి నాణాలకు అమ్మినట్టు ఉంటున్నాడు. కాబట్టి మొట్టమొదటి కదంటే దేవభక్తి మనలో ఫలించాలి, అంటే మనలో నిలవాలి. నిలిస్తే అంటే మనకు ఆయన ఇచ్చిన కాలగతులు ఎంత వరకు ఉన్నాం అంతవరకు మనం ఏమంటే నడిపిస్తున్నాయి. ప్రతిదినం నీ చిత్తం ప్రభా, నాకు నా యొక్క బర్త్డే నేను చెప్పగలుగుతా, పలానా సంవత్సరం పలానా దినం పలాని నెలలో జన్మించిన, కానీ నా అంతము నాకు తెలియదు. నా అంతము నాకు తెలియదు, నీ చేతులు ఉందని చెప్పి ప్రతి ఉదయకాలం ప్రతి సేవకులు ప్రతి విశ్వాసి దేవుని వాక్యం చదివినోడు ఇది అనుదిన జ్ఞాపకం పెట్టుకుని. ఎందుకంటే మన కొరకు సరళం చేసినట్టు మన కొరకు దాచబడిన దీవెనలు బహుమానం ఎన్నుండవో మనకు తెలియదు. కాబట్టి ప్రభా నువ్వు నా కొరకు ఏమి సిద్ధపరిచినవో వాటిని దయచేస్తాను. ఒకవేళ నీ కాయ ప్రకారంగా నేను చేసినట్లుంటే నన్ను క్షమించు, నన్ను సరిదిద్దని చెప్పి మన తప్పిదములను మనం ఒప్పుకుంటే మనం ధన్యులమని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. అయితే మనం చదువుకున్న మూల వాక్య ప్రకారం చూస్తే దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదని చెప్పు. ఇంకొక మాట చూసుకుందాము. హోషేయ గ్రంథం ఉంటుంది అన్నమాట. ఇంకొక మాట హోషేయ గ్రంథంలో హోషేయ గ్రంథము ఉమ్, హోషేయ గ్రంథంలో ఏమంటుందంటే హోషేయ 4వ అధ్యాయం 6వ వచనం ఉంటుంది అన్నమాట. హోషేయ 4వ అధ్యాయం 6వ వచనం ఏంటంటే ఇక్కడ ఆ నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. కారణం ఏంటంటే వారి లోపట దేవోక్తి లేదు. వారి లోపట ఏం లేదు, దేవోక్తి లేదు. కాబట్టి నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు కనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించును అంటాడు. మరి నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించినావు, జ్ఞానమును నేను ఇచ్చిన జ్ఞానమునని విసర్జించదు తోసివేసిన. కాబట్టి గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జించును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి కనుక నేనును నీ కుమారులను మరుతును. తమకు కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి కనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. చూడండి ప్రియమైన దేవుని సభ ఇక్కడ ముఖాముఖి ఆయన వాక్యమైన దేవుడు ఆనాడు వాగమామతో స్వరముతో మాట్లాడు. ఈనాడు ఈ ఉదయకాలం కూడా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆనాడు మోషతో మాట్లాడు, అబ్రహాం ఇస్సాక్ యాకోబుతో మాట్లాడిన రీతిగా ఈ ఉదయకాలం నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. మరి సాధించుకును. నా జనులు జ్ఞానము లేని వారే నశించుతున్నారు. నీవు జ్ఞానమును విసర్జించున్నావు. నీవు జ్ఞానమును విసర్జించున్నావు కనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జించును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి కనుక నేను నీ కుమారులను మరుతును. తమకు కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి కనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదున్నట్లు. వారి ఘనతను నీచ స్థితికి మారుస్తాను. అందుకనికే జ్ఞాని అయిన సొలొమోను 31వ అధ్యాయం ఉంటుంది. దేవా నన్ను అధిక ధనవంతునిగా చేయకు, అధిక దరిద్రునిగా చేయకు, అధిక ధనవంతునిగా చేసి యెహోవా ఎవరని తృణీకరించుదనేమో. లేని ఏడలో అధిక దరిద్రులు చేస్తే నిన్ను నీ నామం దొంగిలించి నీ నామం అవమానపరుచునేమో అని చెప్పి సామెతల గ్రంథం 30 ఉంటుంది అక్కడ మాట. ఏమంటారంటే నన్ను తగిన వాటి ఒక్కసారి చూసినమాట చాలా చాలా క్లియర్గా రాసిన మాట 30 సామెతల గ్రంథం ఉంటుంది అక్కడ. ఏమంటారంటే అక్కడ
పేదరికమైన ఐశ్వర్యమైన నాకు దయచేయకము. 30 అధ్యాయం సామెతలు 30 అధ్యాయము ఆ 30 అధ్యాయము 8 రెండో లైన్ అంటారు. వ్యర్థమైన వాటిని అబద్ధము నాకు దూరంగా చేయుము నుంచుము. పేదరికమైనను పేదరికమైనను ఐశ్వర్యమైన నాకు ఐశ్వర్యమైన నాకు ఆ, పేదరికమైనను ఐశ్వర్యమైన నాకు దయచేయకము. ఆ, ఆ, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము. ఆ, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అంటునేమో, లేక ఆ. బీదనై దొంగిలి నా దేవుని నామము దూషించునేమో. ఉమ్. చాలు 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 పేదరికమైన అయితే ఇక్కడ మాట ఏం చెప్తుంది? పేద- పేదరికమైనను ఐశ్వర్యమైన నాకు ఆ, దయచేయకము. అది రెండు ఇవి మనిషి లోపట ఈ ఆశలు లేకపోతే అంటే మనిషి కరెక్ట్ ఒక క్రమమైన మన ట్రైన్ ఆ రెండు పట్టల మీద ఎట్లా నడుస్తుందో అదే రకంగా ఉంటుందట మనిషి జీవితం. కానీ ఈ లోకాశ, శరీరాశ, నేత్రాశ ఇవి ఏం చేస్తాయి? మనిషిని కలవరం చేసి పక్కకు తప్పిస్తుంది. కంచాల ఇది రైలు పడ తప్పించి ఆ రోడ్డు తప్పించి కింద నడిచి ఎట్లు తెలుసా? కింద రోడ్డు పక్కన నడుస్తుంటే గుంతలు మిట్టలు అన్నాడు. రోడ్డు మరమ్మతు చేసినప్పుడు ఆ గుంతలకి వెళ్ళి తీసి మట్టిని పైన రోడ్డు వినేసినప్పుడు అది సాపు ఉండదు. కానీ ఆ రోడ్డు మీద నడతామని చెప్పి దేవుడు చెప్తే ఏం చేస్తానంటే ఈ లోకాశలు గురై ఆ రోడ్డు కింద నడుస్తారు. అంటే అక్రమమైన దారిలో నడిచినప్పుడు ఏమవుతుంది? కంచర్ అంటే అదే గుంతలు మీటలు ఉన్నప్పుడు నడవలేక పడిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే లోపల దేవోక్తి లేదు. దేవోక్తి లేక ఏం చేసారు? ఈ లోక స్వాస్థ్యం, ఈ లోక సంపాదనపై, ఈ లోక వాటిపైన ఆశ మొగ్గు చూపుతారు. అందుకరికే ఏమంటారు? శరీరాశ, నేత్రాశ, జీవబుడము ఇది లోకంలో నాయ కాదు. ఎవరు నాయన ఈ లోకంలో ఉన్నవంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు అని చెప్పన్నాడు. నాలో దేవుని ఆత్మ ఆత్మ సంగతులు చెప్తున్నాయి. ఆ ఆత్మ సంగతులు చెప్పి నడిచి గైకొని నడిచిన వాడు ధన్యుడని వాక్యం చెప్తుంది. మరి ఈ ఉదయకాలము మరి ఇన్ని మాటలు మనం వింటున్నాం. మన లోపల పూర్వపు ఆచారం అంటే పాత అంటు అంటు అంటే ఆ అంత దినంగా కింద అంటు ఉంటుందండి. ఆ అంటు కూడా ఉండవద్దు. మొత్తం అంటు సంటు కంట్లమే ఉండదు అంటారు పెద్దలు. అరే అమ్మలోసుకురాపోరా అని చెప్పి ఎందుకంటే పెద్దమంది అంటే లేత అంటు సంటు కంట్లమే కూడా పోయింది అన్నారు. అంటే కుక్క వచ్చి ఆ కుండలో అమ్మలు కాస్తే ఆ కుక్క కుండలో మూతి పెట్టినప్పుడు అది తీసుకుని రాక మళ్ళీ పోయి మొత్తం యాదానికి గోడకు రాక నడిచినప్పుడు ఆ కండ్లంతో సహా పోయిందని లెక్క అన్నట్టు. అయితే మనల్లో పట ఆ కొంచెం అంటు కూడా ఉండకూడదు అన్నట్టు. ఎందుకంటే మన దినములు ఆయన లెక్కలు ఉన్నాయి. మన దినం ఇంతవరకు ఇది ఇంతవరకు అంటే ఒక్కొక్కరు వయసు పరిమితిని బట్టి 50, 60, 70 సంవత్సరాలు అంటే మనం సమీపస్తులమైన ఆయన రాజ్యాన్ని. కాబట్టి మనము లోక ఆశయాలను దేనిని అనుసరించకుండా నడిస్తే మన కొరకు ఉంచిన కిరీటము, మహిమ కిరీటము, జీవ కిరీటము అందుకునే ఆశలు కలిగి ఉండాలి. ఆ ఎబ్రి పత్రిక ఒక మాట తేటగా రాయబడింది. ఎబ్రి పత్రిక చూస్తే ఎబ్రి పత్రిక ఒక మాట తీసుకొని మరి సమయం ఎబ్రి పత్రిక 12వ అధ్యాయం ఆ, ఇదే 12వ ఏమన్నది? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి వారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదామని చెప్పు. ఇది ఒక విశ్వాస పందెం అంట. పోరాటం పోరాటం అనగా ఒక యుద్ధ దినములు. శరీరము ఆత్మ అంటు కట్టుకొని ఉన్నాయి. శరీరం ఏం చెప్తుంది? చెయ్యి ఆ తప్పుడు పని చెయ్యి, ఆపద చెమ్మలకు అవినీతిగా మాట్లాడు అని శరీరం చెప్తుంది. కానీ మనలో ఉన్న ఆత్మ, దేవోక్తి ఉన్నటువంటి ఆత్మ, దేవునిలో వచ్చి దేవునిలో నుండి దేహంలోనికి వచ్చిన ఆత్మ ఏం చెప్తుంది? వద్దు, చేయొద్దు. ఎందుకు చెప్తుంది అంటే ఆనాడు ఈ లోకం విడిచిన తర్వాత నీ భూమిలో పాతి పెట్టబడదు. ఎందుకంటే నీ మన్ను కాబట్టి మన్ను అయిపోదు. కానీ ఆత్మ నన్ను అక్కడ మళ్ళీ ప్రశ్న మళ్ళీ అక్కడ తీర్పు, ఆ తీర్పు దినాన నేను లెక్క అప్పచెప్పాలి. దానికి శిక్ష నేను అనుభవించాలి. వద్దు అని చెప్పి దినం పోరాడుతూ ఉంటుంది ఆత్మతోటి, శరీరంతో. ఆ శరీరాన్ని మాటలను అనుసరించక ఆత్మ అనుసరించి నడిస్తే దాన్ని అందుకరికే యోహాను సువార్త 63వ వచనం తేటగా రాయబడింది. ఏంటంటే
ఆత్మయే జీవింపజేస్తుంది, శరీరము నిష్ప్రయోజనము, దానిని అనుసరించి నడచవద్దని చెప్పి వాక్యం జరుగుతుంది. దేవోక్తిని అనుసరించి నడిస్తే నీవు ధన్యుడు. దేవోక్తి లేకపోతే నువ్వు కట్టులేక తిరుగుతావు. అన్యులు ఎంతనో, ఈ లోకం అన్యులు ఎలా జీవిస్తారో మనం కూడా అలాగే అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మరి ఈ ఉదయకాలం మరి ఇన్ని మాటలు మనం వింటున్నాం, కానీ మనం ఎలా ఉంది? మనం అప్పుడప్పుడు సాతాన్ని పలకరిస్తున్నామా? అప్పుడప్పుడు హలో మాజీ ఫ్రెండ్, ఓల్డ్ స్నేహితుడా అని చెప్పి ఆయన పలకరిస్తున్నామా అంటే ఒక మాట దుర్భాషలే కానీ, చెడు చూపులు కానీ, చెడు ప్రవర్తన కానీ, ఇదేమంటే ఆన్ని మళ్ళీ మనము పలకరించిన వారిగా కాదు. ఎందుకంటే సామెతలు 3వ అధ్యాయం ఉంటుంది, 6, 7 ఉంటుంది. ఈ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. నీవు ఎలా ఉండవు, ఎలా నడుస్తున్నావు, నీ మాట చాతుర్యం లేదు, నువ్వు చూసి నీ జనులు ఏమనుకుంటారు, నీ ముందర మొత్తం నీ ఎంత పక్క ఎందరో అంటుంటారు, వాళ్ళను ఎలా ఉంది వాళ్ళ ప్రవర్తన, నీ ప్రవర్తన అని ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలట. మనం గుడ్డలు వేసుకుంటే ఫస్ట్ బట్టలు వేసుకుంటే ఏదైనా మస్క్ అంటే అప్పుడు దానికి పోయిన దగ్గర వినాం, కానీ మన హృదయం పడ్డ మసక అనగా దేవోక్తి లేకుండా ఏదైనా మాట మాట్లాడిన తీర్చినప్పుడు అది ఎట్లా ఉంటుందంటే దాన్ని గ్రహించాలన్నట. మనలోనే పెట్టి స్కానర్, నీవు ఎలా ఉన్నావు, ఎలా జీవిస్తున్నావు అని చెప్పి. కాబట్టి ప్రేమైన దేవుని సంగమా, ఇంకొక మాట వస్తాను మనం ముందుకు వెళ్ళాలంటే సమయము సరిగ్గా. మరి యొక్క మాట రోమలు రాసిండు, రోమా పత్రిక 13వ అధ్యాయం ఉంటుంది అన్నమాట. ఒక్క మాట చూసుకొని మనం మరి మరి కంక్లూడ్ సమయం చేద్దాం. ఎక్కువ అవుతుంది, టైం అదే. ఓవర్. ఓకే, ఇదొక్క మాట సార్. ఎందుకంటే ఇది చాలా విలువైన మాట. రోమా 13వ అధ్యాయం, రోమా 13వ అధ్యాయం అంటే ఒక్క మాట 13, 15, 13, 14 అనుకుంటా. రోమా 13 ఉంటుంది. ఏముంటదంటే మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తు ధరించుకుని వారై శరీర ఇచ్చలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తు ధరించుకుని వారై శరీర ఇచ్చలను నెరవేర్చుకొనుటకు ఆలోచన చేసుకొనకూడదు. ఎక్కువ మనుషులు లోబడేది శరీరక్షలు. 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చినా కానీ ఇది చింతలు వచ్చినా పులుపు తావదని చెప్పి పెద్దలు అంటారు. దీనికి చాలా మంది లోపడుతున్నారు. ఆయా సేవలు అక్కడక్కడ వ్యక్తులు కూడా దీనికి లోపడుతున్నారు. దీన్ని జయించాలంట. ఇది జయించాలంటే దిన వాక్యం చేత కడగబడి ఆయన దేవోక్తిని మన హృదయంలో పెట్టుకోవాలి. ఆయన ఆజ్ఞను అనుసరించి నడిస్తే మనం వాటిని సాతాను కాళ్ళ కింద మన పాదం ఎంచితగా చెప్పుతామని చెప్పి వాక్యం జరుగుతుంది. మరి దేవుడు తన వాక్యం జీవించిన కాక మరి సమయం ఇచ్చిన పెద్దలతోనూ మరి ఉద్యమంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ వందనాలు తెలుస్తూ మరి ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు తన వాక్యం జీవించిన కాక.